జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీలోని ఎఫ్టీఎల్ స్థలంలో స్థానికులు వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఈదుల చెరువు స్థలంలో నిర్మిస్తున్న సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో రద్దు చేసిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం వల్ల మానవాళికి పశు సంపదకు ఎంతో హాని కలుగు చేస్తుందని మండిపడ్డారు. ఈదుల చెరువు దగ్గర మేము ఉన్నదే చెరువులో ఉన్నాం. అటు పోతే చెరువు, ఇటు పోతే బావి. మేము ఏమి చేయలేక బతకలేక సావాలనా బతకాలనా అర్థమైతలేదు సార్. మేము ఉన్నాయి 300 కూలి ఆడవాళ్ళకి తీసుకుంటాం, మగవాళ్ళు ఉప్పరి పని చేసుకుంటారు. మేము ఏం చేయలేము సార్. మమ్మల్ని బతికిస్తావా చంపుతావా? చంపుతానేమో ఆ రోగం తెచ్చి మేము అప్పుడు తెచ్చవాళ్ళు మమ్మల్ని ఇప్పుడే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం సార్. అట్లా నిన్ను ఇష్టపడి గెలిపించినందుకు మమ్మల్ని నువ్వు ఎంత బాగా పెడుతున్నావో పెట్టొద్దు సార్. మీకు దండం పెడతాం. మీరు ఏమన్నా చేసుకోరు, మమ్మల్ని బతికేరు. మా పిల్లల జల్లెలు మేమంతా ఆగం అయిపోతాం. పక్కనే ఇల్లు ఉన్నాయి, మేము అట్ట పెట్టేవాళ్ళు ఇట్లా వస్తాం సార్. మా నుంచి అయితే లేదు, మమ్మల్ని కాపాడేది నిన్ను కోరుకొని మేము ఓటు వేసినందుకు మమ్మల్ని నువ్వు కాపాడాలి. ప్రాణాలు పిల్ల జల్లెలు ఆగమైపోతాం సార్. మేము ఏమైపోతామో పెద్ద అంబర్పేట ఊరికి సంబంధించిన ఈదుల చెరువు సర్వే నెంబర్ 292లో నిర్మిస్తున్నటువంటి ఎస్టీపీని, ఈ జనవాసాలకు చాలా దగ్గరగా కడుతున్న ఎస్టీపీని ఇక్కడ నుంచి వేరే చోటుకు ఎన్నో జాగాలు ఉన్నాయి. ఇక్కడ పెద్ద అంబర్పేటలో 100 ఎకరాల భూములు వేరే సర్వే నెంబర్లు ఉన్నాయి. ఈ ఇళ్ళ జనవాసాల మధ్య నుంచి ఆ ఎస్టీపీని తరలించాలని ఈ రోజు పెద్ద అంబర్పేట గ్రామ ప్రజలు మరియు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళు, పోలీస్ కాలనీ కానీ, దయాకరెడ్డి కాలనీ, అంబికానగర్ కాలనీ, సబూరా కాలనీ, వీళ్ళంతా ఇక్కడ చేరి వాళ్ళ వంట వార్పు చేసుకుంటూ ఇక్కడ నిరసన శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాము. ఇప్పటికైనా గవర్నమెంట్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ఎస్టీపీని ఇళ్ళ మధ్యలో కావాలంటే వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకోవచ్చు. ఎవరైతే పైన ఉన్న లీడర్లు అక్కడ ఉండి ఇల్లు లేవు అది అంటున్నారో దయచేసి మీరు ఆఫీసర్ల మాటలు నమ్మకండి. మీరు వచ్చి చూడండి, చూసినాక మీకే అర్థమవుతుంది ఇక్కడ పరిస్థితి ఉంది. ఉన్న 3 ఎకరాల్లో ఎస్టీపీ ఎలా కడతారండి? జనవాసాల ఇంటి పక్కకే నువ్వు బొంగల్లోవి అలా పెద్ద పెద్ద సంపులు పెట్టి ఇక్కడ పెద్ద ఎస్టీపీ కడుతున్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఇళ్ల మధ్యలో కట్టడం వల్ల ఇక్కడ దాని వల్ల వచ్చే కాలుష్యం చాలా. మమ్మల్ని ఎస్టీపీని తరలించాలి. ఇక్కడ మేము కూలీ నాలి చేసుకొని మేము అప్పు లోన్లు చేసుకొని మేము చేసేది 100-200 కూలీ చేసి సంపాదించుకున్నాం. ఇప్పుడు అది వస్తే ఈ ఆ వాసనకు పిల్లలం తల్లులం చిన్న పిల్లలు ఉన్నారు, సస్తారు రోగాలు వచ్చి. మేము దయచేసి ఇక్కడ నుండి అది తరలించాలి. మేము అంబర్పేట ఈడికే లాసలో ఉన్నాం. వచ్చి చెరువు కింద తీసుకున్నాం. చెరువు కింద తీసుకున్నా కానీ ఇది ఒకటి పెట్టి మేము రోగాలతో రావాలా బతకాలనా? ఏ సార్ ఇట్లా చేయొద్దు మమ్మల్ని. మేము పేదోళ్ళం. మేము ఎక్కడికెళ్ళి వచ్చి కూలీ నాలి చేసి సంపాదించుకుని ఏదో ఎక్కడ కలిసిన 5 లక్షల లోన్లు పెట్టి తీసుకున్నాం. మీరు ఇదైతే ఇది ఉండదు. పార్కు కావాలి మాకు, గుడి అన్న కావాలి, పిల్లలు ఆడుకునేటందుకు ఏదన్నా ఇంకా వేరే కాడ పెట్టండి.